పోయేకాలం వచ్చినా పోతావు చూసుకుని పోరా. పోయే కాలం రాలేదనే. సార్ 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 ఏంటి సార్ ఇది? మీరు ఏం తప్పు చేసిండ్రా? నా కూతురు ఉండాల్సిన చోట రాది, కళ్ళు మూసుకొని సుఖంగా బ్రతకాల్సిన చోటుకు పంపాలనుకున్నాను. కళ్ళతో కూడా చూడలేని చోటు. ఏ తండ్రి కూడా తట్టుకోలేరా. నీకు తెలుసా, 22 ఏళ్ల క్రితం మొండోడ్ని మొరటోడ్ని పెళ్ళి పెళ్ళాం ఏది మార్చలేదు నన్ను. కూతురు పుట్టిందిరా, సుబ్బలక్ష్మి. ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో. అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది. మొత్తం మారిపోయాడు. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించాను. పేరు, పరువు, ప్రతిష్ట, గౌరవం, ఆస్తి, అంతస్తు అన్నీ సంపాదించాను. చుట్టోళ్ళందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు. ఎందుకు తెలుసా? రేపు నాకేదన్నా అయితే ఇవన్నీ నా కూతురు కాపాడతాయని. అలాంటిది ఎప్పుడో ఒక్కడు వచ్చి తన్నుకుపోయాడు. ప్రేమంటే ఇదేనారా? జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు. అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే తులుకున్నారు, మీ పని అయిపోయింది. కానీ ఇంకా అది నా కూతురయ్యా. నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు? చెప్పు నాకు, చెప్పు నా కూతురు కావాలి. నాకు చెప్పు, నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు? కూతుర్ని కానీ పెంచి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా ఒక తండ్రికి. నీకు అర్థం కాదులే. పరువు పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది. 22 ఏళ్ళు పోయింది, అయినా బాధ లేదు. నాకు నా కూతురు కావాలి. నాకు నా కూతురు కావాలరా. నా కూతురు కావాలి. వచ్చాను కదరా, ఎతికానే. అక్కడ రావు, ఇక్కడ రావు, ఎన్ని చోట్లకి వచ్చాను. ఏదో ఒక పిచ్చి ఆశ, నా సుబ్బలక్ష్మి నాకు దొరుకుతుందని. వాళ్ళిద్దరు దొరికేస్తారా? తెలీదు. ప్రేమించడం అంత పెద్ద తప్ప? కానీ వాళ్ళెందుకు ఈ పని చేశారు? ప్రేమిస్తే అంత ధైర్యం వస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నీకు తెలీదా?
శుభలక్ష్మి! సుబ్బు రా సుబ్బు త్వరగా పాపండ్రా అదండ్రా రేయ్ పాపండ్రా అదండి చంపేంట్రా కొడుకుని. దగ్గరకు వచ్చాయంటే చెప్తాను సార్ వద్దు సార్ వద్దు చెప్తాను మర్యాద నేను చెప్తుంది జరగండి ఇట్లా మోహన్ చక్కలేకపోతే చెప్తాను చక్కలేకపోతే వద్దు నన్ను కూడా చూడండి చెప్తాను సార్ 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 వద్దు సార్ సార్ నువ్వు తప్పుకరా. సార్ సార్ ప్లీజ్ ఇంకోసారి అతను మీరు చేస్తే ఊరుకోన్నా చెప్తున్నాను కదా నాన్నమని కూడా చూడు మిమ్మల్ని అందరినీ వద్దనుకుని వచ్చేసానంటే ఏంటి అర్థం ఎందుకు నా వెంట పడతారు నేనేం తప్పు చేశాను ఏం తప్పు చేశాను ఇలా వచ్చేయడం ప్రేమించడం తప్పు కాదా? కాదు ఇదంతా జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది ప్రేమించాను మీతో చెప్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరు మీరు చెప్పినట్టు కళ్ళు మూసుకొని సుఖంగా బతకడం నా వల్ల కాదు అందుకే వచ్చేసాను వీడితోనా? ఎలా రా నాన్న? నాకు అనిపించట్లేదు. నాకు అనిపిస్తోంది నాన్న నన్ను చూడండి ఎంత ధైర్యంగా ఉన్నాను మీరేం భయపడక్కర్లేదు అర్థమవుతోందా ఏ మీనా నేను తప్పు చేశానా నీకు అర్థమైతే నువ్వైనా చెప్పవే ఇంక పరిగెత్తే ఓపిక నాకు లేదు నాన్న చంపేయాలనుకుంటే ఇద్దరిని చంపేయండి కానీ విడదీయాలని ప్రయత్నిస్తే మాత్రం పోలీస్ కేసు పెడతాను ఏంటి? పోలీస్ కేసు పెడతావా? ఈయన మీద? ఆయన్నే వద్దనుకుని వచ్చేసాను ఆయన ఎందుకు కుక్కల్లా వెంట పెడతారు ఏమన్నా? ఏంటి బాగుతున్నావు? చిన్నబాయ్ వదిలే. కుక్కనేనమ్మా, కుక్కనే. తండ్రిని కదా 22 సంవత్సరాలు మీ ఇద్దరిని కాపలా కాసి కాసి అలవాటైపోయిందిరా. ఉన్నట్టుండి నువ్వు కనపడపోయేసరికి కుక్కలా తరిమేసి క్షమించుతండి. కంగారు పడిపోయానంతే. వెళ్ళిపోతానమ్మా. పోలీస్ కేసు వద్దు. బయలుదేరండి, బయలుదేరండి అందరూ. ఇక్కడ చూసేవా ఇలా మాట్లాడుతున్నా? నాన్నతో మాట్లాడొచ్చేలా? ఇదిగో, నేను నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా కూతురువే. ఈరోజు వీడు ముఖ్యమయ్యాడు, అలాగే రేపు నీకేదైనా అయితే నాన్న నేనున్నా. అందుకే నేను వదిలేసి వెళ్తున్నా. అది గుర్తుంచుకొచ్చాను. దారా నాన్న, నువ్వు బాధపడకు తల్లి. నీకేం కాదు, నేనున్నా. నీ పెళ్ళి ఎలా జరుపుతానో చూడు. కళ్ళు మూసుకుని బ్రతికేవచ్చు బంగారం.
కృష్ణ ఎక్కడ? సార్ బాధ పెట్టాను, క్షమించు. మీ మీద ఉన్న కోపంతో కాదు, నా కూతురు మీద నాకు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోగలను. చిన్న కూతురు పెళ్ళికి వచ్చేయండి. దా. మనసులో ఏం పెట్టుకోమాకండి, జరిగింది జరిగిపోయింది. మనం ఒకటి. ఏం బాధపడమాకరా. ఏమనుకోకే, వస్తానయ్యా. ఊళ్ళో కలుద్దాం. కొట్టినప్పుడు కొట్టాడు, ఇప్పుడు ఏమనుకోకూడదు అంటున్నాడు. రే పదరా. రే కృష్ణ, వెళ్ళొస్తాంరా. బాయ్. వస్తాం రా. వస్తాం కృష్ణ. బాయ్ సార్. వెళ్ళొస్తాం రా.